డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెట్స్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి. భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8500155255. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తామన్నారు సీఎం జగన్. క్రీడలను మరింత ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఏపీలో దాదాపు 50 రోజుల పాటు జరిగిన ఆడుదాం ఆంధ్ర టోర్నీ ఇవాళ ముగిసింది. విశాఖలోని వైఎస్ఆర్ స్టేడియంలో జరిగిన ముగింపు కార్యక్రమానికి వైఎస్ జగన్ హాజరయ్యారు. ఏలూరు, వైజాగ్ జట్ల ఫైనల్ మ్యాచ్ చూశారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ మెగా టోర్నీ నిర్వహించినట్టు చెప్పారు సీఎం జగన్. మట్టిలో మాణిక్యాలకు సరైన శిక్షణ ఇవ్వగలిగితే అంతర్జాతీయ క్రీడాకారులుగా తయారు చేయగలమని అన్నారు. క్రికెట్ నుంచి ఇద్దరు పిల్లలకి, ఇద్దరు చెల్లెమ్మలకు మొత్తంగా 4 ఐడెంటిఫై చేయడం జరిగింది. కబడ్డీ నుంచి కూడా 3 మగపిల్లలకు, 1 చెల్లెమ్మకు మొత్తం 4 ఐడెంటిఫై చేయడం జరిగింది. వాలీబాల్ నుంచి 1 మగపిల్లాడు, 1 చెల్లెమ్మను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఖోఖో నుంచి 1 తమ్ముడిని, 1 చెల్లెమ్మను ఐడెంటిఫై చేయడం జరిగింది. బ్యాడ్మింటన్లో కూడా 1 తమ్ముడిని, 1 చెల్లెమ్మను కూడా ఐడెంటిఫై చేస్తూ మొత్తంగా 14 మంది పిల్లలను, టాలెంట్ ఉంది, మట్టిలో మాణిక్యాలు వీళ్ళకి ఇంకా సరైన ట్రైనింగ్ కన్నా ఇవ్వగలిగితే వీళ్ళందరూ కూడా జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ ఆడే పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఈ పిల్లలను ఐడెంటిఫై చేసి ఈ పిల్లలకు మరింత ట్రైనింగ్ ఇచ్చే దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టాం.